హాయ్ అండి. వంకాయ బఠానీ కూర వండుతున్నానండి. కరివేపాకు ఉల్లిపాయలు వేసుకుని వేపుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకుని పసుపు వేసుకుని 2 నిమిషాలు మూత పెట్టుకుని వంకాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలి. బఠానీ ఉడకబెట్టేసుకున్నట్టు పెట్టానండి. కుక్కర్లో పెట్టి విజిల్ వేయించానండి. 3 విజిల్ వేయించాను. బఠానీలు ఉడికిపోనియండి. వంకాయ ముక్కలో కారం పచ్చివాసన పోయే వరకు కూడా బాగా మగ్గనివ్వాలి. వంకాయ ముక్కల్ని కారం బఠానీ వేసేసుకోవాలి. ఈ బాగా బఠానీలు విజిల్ వేయించాను కదండి, ఉడికిపోయినాయి కదండి. అందుకే కొద్దిగా నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ ఎక్కర్లేదు. అసలు నూనెతోటే మగ్గపెట్టి ఎక్కువగా వేయాలి. నూనె అంతా ఆయిల్ వాడకూడదు కదా అనేసి తక్కువగా వేసానండి. నూనెలో మగ్గపెట్టుకుని నీళ్ళు లేకుండానే కొద్దిగా వేసుకుంటే బాగుంటుందండి. కానీ నూనె ఎక్కువ వాడకూడదు అనేసి నీళ్ళు వేయవలసి వచ్చిందండి కొద్దిగానే. మసాలా కండి జీలకర్ర, ధనియాలు, 1 ఇంచు అల్లం, కొద్దిగా దాల్చిన చెక్క, వెల్లుల్లి రేకలు వేసుకుని మసాలా ఆడుకోవాలి. మిక్సీ పట్టానండి మసాలా. దగ్గర పడ్డాక వేసుకోవాలండి. ఫస్ట్లోనే వేసుకోవచ్చండి, ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదండి. మసాలా వేసుకుని ఒక గరిటెట్టుకుని తిప్పేసుకుని అంటే అప్పుడు మూత పెట్టేసుకునేవాలి. ఎంత ఎలా మాట్లాడదారన్నా వాయిస్ మెసేజ్లో మాట్లాడలేకపోతున్నానండి నేను. ఇంకొంచెం అలవాట, ఎంత ఎలా మాట్లాడదారన్నా మాట్లాడలేకపోతున్నాను. అనుకుంటానండి ఇలా మాట్లాడాలి, అలా చెప్పాలి, ఇలా చెప్పాలని. కానీ వాయిస్ మెసేజ్ ఇచ్చేటప్పటికి నేను మాట్లాడలేకపోతున్నానండి. అదిగండి అలా దగ్గర పడే వరకు కూడా ఉడకనివ్వాలండి.